మేడి పాపన్న గారికి, మా ఉపకులాల అధ్యక్షులు చింతల రాజలింగమన్న గారికి, ముఖ్య అతిథులు జాజల సింగన్న గారికి, ప్రొఫెసర్ ఆటం గారికి, కనకరత్నం గారికి, గాలి వినోద్ గారికి, అట్లే పేరు పేరున పొన్ను ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా చింతల మంచాల యాదగిరి గారికి, చిన్నగల యాదగిరి గారికి, దేవయ్య గారికి, అందరు బ్రహ్మ గారికి, ఇంకా పేరు పేరున గిరి నరసింహన్న గారికి, మల్లెపోడు శ్రీనివాస్ గారికి, జన్మలయ్య గారికి, ఇలా పేరు పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు మన డిమాండ్లు చాలా చిన్నవి. మన జనాభా జాబితా ప్రకారంగా చూస్తే ఒక మాదిగ ఉపకులాలకు ఒక మంత్రి పదవి, 2 ఎంపీ టికెట్లు, అదేవిధంగా రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు అడగడం పెద్ద విషయం కాదు. ఇది ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు ఎంతో అన్యాయం చేసింది మిత్రులారా. ఈసారి మనము కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండలు ఉంటూ వారి విషయంలో ప్రతి ఒక్క విషయంలో వారికి అండగా ఉన్న మా మాదిగ ఉపకులాల జాతి మొత్తం మాదిగ ఉపకులాల ఐక్యత మొత్తం వాళ్ళ పడి ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా ఈ అడిగిన డిమాండ్లను మాదిగలకు ఒక మంత్రి పదవి, 2 ఎంపీ టికెట్లు, అదేవిధంగా రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వాలని మేము కోరుతూ సభలుగా. అదేవిధంగా మేము అన్నగారి ఇంతకుముందు కూడా చూపించుకొచ్చినాం. ఇప్పుడు అందరు మాట్లాడు ఉపకులాల గురించి. అన్న, వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో పెట్టిందన్న ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ పెట్టమని. దానికి ఖచ్చితంగా పెట్టాలని మీ సహకారంగా మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా చింతల రాజలింగం మా ఉపకులాల అధ్యక్షుడు, ఆయన మా ఉపకులాల కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా దానికి రాజీనామా చేసి మా ఉపకులాల కోసం కష్టపడుతూ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయనను మా ఉపకులాల నుంచి చైర్మన్ పదవి ఇచ్చి మా ఉపకులాల కార్పొరేషన్ చేయాలని, దానికి మీరు సహకారం కావాలని మేడి పాపన్న గారిని నేను కోరుకుంటున్నానన్న. ఈ విషయంలో మీరు మాకు సహకరించాలి. మీరు ఎప్పుడు మీ సహకారాలు మా ఎక్కడ ఉంటాయి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.